హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరీస్ కిచెన్ అండ్ క్రియేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేటికి సింపుల్గా చామదుంపలపై ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. చామదుంపల్ని కడిగేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes తర్వాత అవి బాయిల్ అయినాయా లేదా అనడానికి చాకుతో ఇలా గుచ్చి చూస్తే అర్థమైపోతుంది. సో ఇవి బాయిల్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసేసేసి మూత పెట్టేసుకొని అవి నీళ్ళు ఒక జల్లెడలో కొంచేసుకొని చామదుంపలు చల్లారనివ్వాలి. చామదుంపలు చల్లారిపోయినాక అవి తొక్క తీసేసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బాండీ పెట్టి దాంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, తాలింపు దినుసులు కొంచెం వేగాక చామదుంప ముక్కలు ముందుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి వాటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2-3 స్పూన్స్ ఆయిల్ కన్నా ఎక్కువ ఆయిల్ పెట్టదండి. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని రెండు పక్కల ముక్కలు వేగేటట్టు అటు ఇటు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చామదుంపలు వేగిపోయాక కొంచెం సాల్ట్, వేగిపోయాయి తర్వాత సాల్ట్, కొంచెం కారం. నేను ఓన్లీ సాల్ట్ కారమే చల్లుతున్నాను. మీకు కావాలంటే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇంతవరకు తినేస్తారు. క్రిస్పీగా, చాలా క్రిస్పీగా తయారవుతాయి. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసేదాం కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మయూరీస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.